కాంతులు వెలిగిన వేళ, పూలు పూచిన వేళ, జీవన పూజా వేళ, ప్రభువుకు స్వాగతమియ్యా. రండి రండి, అర్చన చేయగా రండి, రండి రండి, ప్రార్థన చేయగా రండి, రండి రండి, అర్చన చేయగా రండి, రండి రండి, ప్రార్థన చేయగా రండి. ఇలాంటి దివ్య బలి పూజలో మనం పునీత దేవ సహాయం పిళ్ళై గారి యొక్క మరణం జరిగినటువంటి స్థలం, ఆయన్ని చంపబడిన స్థలం, మార్చడం జరిగినటువంటి స్థలంలో దివ్య బలి పూజను జరుపుతూ ఉన్నాం. మనకు ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి విచారణ గురువు అయినటువంటి హెన్సన్కి మరియు సలీం ఫాదర్ ఇద్దరికి కూడా మనం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ఫాదర్ హెన్సన్ అండ్ ఫాదర్ సలీం, థ్యాంక్ యూ సో మచ్ for giving us this opportunity to celebrate the Holy Mass at the holy place of Saint Javasayam Pillai. On behalf of our parish, we extend our prayers and also our wishes and thanks for you. దయచేసి అందరూ కూర్చోండి. ఇప్పుడు దివ్య బలి పూజలు సమర్పించినట్టు వారి పేర్లు ఉద్దేశాలు చదవడం జరుగుతుంది. దివ్య బలి పూజలు కొనసాగిస్తాం. ప్రార్థించబోతూ ఉన్నారు. కర్ణం రాము కుటుంబ సభ్యులు దేవుడి దీవెన కోసము ప్రార్థించబోతూ ఉన్నారు. కే చంటమ్మ ఆరోగ్యం కోసం ప్రార్థించబోతూ ఉన్నారు. ఎస్ కృపారావు కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించబోతూ ఉన్నారు. పి అనిల్ దీప కుటుంబ సభ్యులు దేవుడి దీవెన కోసం ప్రార్థించబోతూ ఉన్నారు. అండ్ ఆనంద్ కుమార్ కుటుంబ సభ్యులు దేవుడి దీవెన కోసం కోరుతూ ఉన్నారు. ఎన్ కార్తిక్ రాజ్ కుటుంబ సభ్యులు దేవుని దీవెనల కోసం కోరుతూ ఉన్నారు. ఎన్ బాలరాజు మంచి ఆరోగ్యం కోసం కోరుతూ ఉన్నారు. ఆర్ సంధ్యారాణి కుటుంబ సభ్యులు దేవుని దీవెనల కోసం కోరుతూ ఉన్నారు. ప్రబలిక ఆత్మకు దేవాదేవుని దీవించినంతను అనుగ్రహించాలని కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు. పావని దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులు దేవుని దీవెనల కోసం కోరుతూ ఉన్నారు. ఎన్ ప్యాట్రిక్ కుటుంబ సభ్యులు దేవునికి కృతజ్ఞత బలి సమర్పించుకోరుతూ ఉన్నారు. ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులు దేవుని దీవెనల కోసం కోరుతూ ఉన్నారు. ఎం రామ్ దేవి కళ్యా కుటుంబ వీరి ఆత్మకు దేవుని దీవించినంతను అనుగ్రహించాలని కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు. జి జోసెఫ్ సురేష్ కుటుంబ సభ్యులు విమల కుటుంబ సభ్యులు దేవుని దీవెనల కోసం కోరుతూ ఉన్నారు. సిహెచ్ భవాని సత్యవేణి లక్ష్మి కుటుంబ సభ్యుల దేవుని కృతజ్ఞత బలి సమర్పించుకోరుతూ ఉన్నారు. జి పాల్ సత్యనారాయణ ఆయన ఆరోగ్యం కోసము, రమణమ్మ ప్రత్యేక ఉద్దేశాలు ఆరోగ్యం చేకూరాలని ప్రార్థించుకోరుతూ ఉన్నారు. ఉజ్వల అన్వేష్ దేవదేవునికి కృతజ్ఞత బలి సమర్పిస్తూ ఉన్నారు. ఎన్ పూజిత ఆరోగ్యం కోసము, వివాహం కోసం, ఉద్యోగం కోసం ప్రార్థించుకోరుతూ ఉన్నారు. బి గురుమూర్తి దేవుని దీవెన కోసము, శకుంతల కుటుంబ చందు ఉద్యోగం కోసం దేవుని దీవెన కోసం ప్రార్థించుకోరుతూ ఉన్నారు. వై ఆనందరావు ఆరోగ్యం కోసం, సురేష్ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యం కోసం దేవుని దీవెన కోసం ప్రార్థించుకోరుతూ ఉన్నారు. సంధ్య గర్భఫలాన్ని దేవుని ప్రసాదించాలని ప్రార్థించుకోరుతూ ఉన్నారు. ఎన్ చిన్న అప్పయ్యమ్మ మేరీ పుష్ప వీరి ఆత్మకు దేవదేవుని విశ్రాంతి అనుగ్రహించాలని కోరుతూ ఉన్నారు. కోణమణి కుటుంబ సభ్యులు దేవుని దీవెనల కోసం కృతజ్ఞత బలిని సమర్పిస్తూ ఉన్నారు.
స్వర్ణలత కుటుంబ సభ్యులు దేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నారు. ఏ సైమన్ జోస్విన్ ఆత్మ నిమిత్తము కుటుంబ సభ్యులు ప్రార్థించుకుంటూ ఉన్నారు. ఏ యాంటనీ బాగా ఆత్మ నిత్య విశ్రాంతి కోసం కుటుంబ సభ్యులు ప్రార్థించుకుంటూ ఉన్నారు. ఏ యాంటనీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు దేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నారు. ప్రవీణ్ దివ్య సంతాన ప్రాప్తి కోసం ప్రార్థించుకోరుతూ ఉన్నారు. ఏ విజయ కుటుంబ సభ్యులు దేవాదేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నారు. ధనంజయ కుటుంబ సభ్యులు దేవాదేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నారు. రమణి టీచర్ గారికి దేవాదేవి సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని కుటుంబ సభ్యులు ప్రార్థించుకోరుతూ ఉన్నారు. రేమాన్ లారెన్స్ కుటుంబ సభ్యులు దేవాదేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నారు. వీకన్స్ గ్లోబల్ స్కూల్ చక్కగా అభివృద్ధి జరగాలని ప్రార్థించుకోరుతూ ఉన్నారు. ఏ ధనరాజ్ ఆత్మ నిమిత్తము నిత్య విశ్రాంతిని చేకూరాలని దేవునికి మరొకటి పూజను సమర్పించుకోరుతూ ఉన్నారు. ఆంబ్రోస్ ఆత్మకు ఫాదర్ ఆంబ్రోస్ దేవదేవుడు ఫాదర్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించాలని కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు. కే రవి అర్పణ దేవదేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నారు. నవీన్ కుమార్ మారు మనసు కోసం ప్రార్థించే కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు. గౌరీశ్వరి భాస్కర్ ప్రసాద్ ఆయురారోగ్యం కోసం కుటుంబ సభ్యులు ప్రార్థించుకోరుతూ ఉన్నారు. సిహెచ్ నీలిమా నాయుడు పావని శ్రీరాజ్ దేవదేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉద్యోగ అవకాశాన్ని దేవుడు అనుగ్రహించిన ప్రార్థించుకోరుతూ ఉన్నారు. ఎల్ మేరీ మోనికా మంజు నర్సింగ్ కోసము ముఖ్యంగా దేవాదేవుని కృపావరాన్ని కోరుతూ కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నారు. సింహాద్రి కొత్తమ్మ దేవాదేవుని కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నారు. ఏ హరీష్ బాబు ఉద్యోగం కోసము వివాహం కోసము ప్రార్థించకోరుతూ ఉన్నారు. ఎలిజబెత్ కుటుంబ సభ్యులు దేవాదేవుని కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నారు. మేరీ గారు మరణించిన ఆత్మలన్నిటికీ దేవదేవుని తీర్చాలను అనుగ్రహించాలని పూజ సమర్పించుకోరుతూ ఉన్నారు. యువన ఆమెకు మాట్లాడే శక్తి దేవుడు అనుగ్రహించాలని కుటుంబ సభ్యులు ప్రార్థిస్తూ ఉన్నారు. పిఆర్ఎస్ కుమారి నతులీష్ కుటుంబ సభ్యులు దేవదేవుని కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నారు. కె విజయప్రసాద్ పద్మిని అమృత్ కుమార్ అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు దేవాదేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తూ ముఖ్యంగా అనిల్ కుమార్కు చక్కని దేవుని ఆశీర్వాదం మెడికల్ చక్కని అవకాశం దొరికే విధంగా ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలన్నింటినీ కూడా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దివ్య బలి పూజలో ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఆ యొక్క పాదముల చెంత సమర్పించడం. అందరూ లేచి నిలబడి పరిశుద్ధ మనసులతో దివ్య బలి పూజలో పాల్గొన్నాం. మన ప్రభు యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఇక దివ్య బలి పూజను యోగ్యంగా కొనియాడే ముందు మనం చేసిన తప్పులను పాపములను మన్నించమని ప్రభుని వేడుకుందాం. సర్వశక్తి సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను ఆత్మను ఉంచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసుకుని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు అందుచేత సహోదరి సహోదర మీరు నా కొరకు మన సర్వేశ్వరుని ప్రార్థింపబడి బ్రతమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి
మనల్ని నిత్య జీవంలో చేర్చునుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, వేద సాక్షి అయిన పునీత దేవ సహాయం పిల్లలకు పాపమైన ముసలుతో సహించుటకు మనోభావాలు దయచేసితివి. ఈ పుణ్య పురుషుని విజయోత్సవం సంతసంతో జరుపుకొనుచున్న మేము నీ సహాయము దుష్ట శక్తుల పన్నాలను జయింపగలుగునుగాక. మీ తోడు పవిత్రాత్మతో కలిసి యువకులు చేర్చుచు పాలించు మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఎబ్రేలు పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం నుండి 8వ అధ్యాయం 6వ వచనం. ఆయన తన ప్రజల సమక్షమున దేవునికి మనవి చేయుటకు శాశ్వత జీవి ఉన్నాడు. కావున తన ద్వారా దేవుని చేరువారిని రక్షించుటకు ఆయన ఇప్పుడు ఎల్లప్పుడూ సమర్థుడే. కావున ఇట్టి ప్రధాన యాజకుడు మనకు ఉండుట సమంజసమే. ఆయన పవిత్రుడు, నిర్దోషి, దుష్కర్ముడు, పాపాత్ముల మనుషుల నుండి వేరు చేయబడిన జ్యోతిర్మయులందరికంటే ఉన్నతులకు చేయబడినవాడు. ఆయన ఇతర ప్రధాన యాజకుల వంటి వాడు కాదు. ప్రతిదినము మొదట తన పాపముల కొరకు, తరువాత ప్రజల కొరకు బలులు అర్పింపవలసిన అవసరము ఆయనకు లేదు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒకే ఒక బలిగా, శాశ్వత బలిగా అర్పించుకొనెను. మోషే చట్టము బలహీనుల వ్యక్తులను ప్రధాన యాజకులుగా నియమించింది. ఆ చట్టములకు తదుపరి కాలం వచ్చిన దేవుని ప్రమాణవాకు సర్వదా సంపూర్ణుడిగా చేయబడిన దైవపుత్రుని నియమించెను. మనము చెప్పుచున్న విషయము సారాంశం ఇది. పరలోక సర్వేశ్వరుని సింహాసనము కుడి ప్రక్కన కూర్చుండి ఉండడే ప్రధాన యాజకుని మనము పొంది ఉన్నాము. ఆయన పరమ పవిత్రుడు అనగా మానవ నిర్మితం కానీ దేవునిచే ఏర్పడబడిన నిజమైన గుడారమును ప్రధాన యాజకుడిగా ఉండేది. ప్రతి ప్రధాన యాజకుడు దేవునికి కానుకలను అర్పించినప్పుడు బలులను సమర్పించుటకు నియమింపబడిన కనుకనే మన ప్రధాన యాజకుడు సమర్పించుటకు ఏదో ఒకటి ఉండవలెను. ఆయన ఇంకను భూమి అందనే ఉన్నచో యూదుల నిబంధనలను అనుసరించి కానుకలను అర్పించే యాజకులు ఉన్నారు కనుక ఆయన యాజకుడు కాకపోయినా ఉండును. యాజకులు వారు చేయు పని యథార్థముగా పరలోకమందున్న దానిని కేవలం అనుకరణ చాలా సామాన్యమై ఉన్నది. మోషే గుడారము నిర్మించినప్పుడు పర్వతముపై నీకు ప్రదర్శింపబడిన మాదిరిగా అన్నీ అమర్చింపబడినట్లు జాగ్రత్త పడును అని దేవునితో చెప్పిన మరింత గొప్ప విషయములను గురించి వాగ్దానంపై ఆధారపడి ఉన్నందున దేవుని మానవులకు మధ్య క్రీస్తు ఏర్పరిచిన నిబంధన మరింత శ్రేష్టమైనది. అట్లే వారి
యేసునకు ఇవ్వబడెను. ఇది ప్రభువాక్కు. నాకెంత ప్రీతికరము నీ నామమని నాలోన విరిసిన స్వరము నీ వాక్యమని నాకెంత ప్రీతికరము నీ నామమని నాలోన విరిసిన స్వరము నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 నీ వాక్యమనిన నాకెంత ప్రీతికరము నీ నామమనిన నాలోన మిగిలిన సుస్వరము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను నుండునుగాక. మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగం. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యేసు తన శిష్యులతో సరస్సు తీరమును చేరగా గలిలయ యూదయాలలో కూడా అపార జనసమూహం ఆయన యొద్దకు వచ్చింది. ఆయన చేసిన గొప్ప కార్యములను అన్నింటినీ గూర్చి విని యెరూషలేము నుండి యూదయ ఇదుమియా ప్రాంతముల నుండి యోర్దాను నదీ తీరమునకు ఆవల నుండి తూరు సీదోను పట్టణ ప్రాంతముల నుండి గొప్ప జనసమూహము అచ్చటకు వచ్చింది. జనసమూహము తనపై విరుగబడినేమో అని యేసు తనకు ఒక పడవను సిద్ధము చేయుడని శిష్యులను ఆజ్ఞాపించాడు. ఎలైనా ఆయన రోగులను అనేకులను స్వస్థపరిచి ఉండేది. అందుచే ఆయనను స్పర్శించుటకై రోగులు అనేకులు త్రొక్కిసలాడుచు పై పడుచుండేది. దెయ్యములు పట్టిన వారు ఆయనను చూడగని ఆయన ముందు సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసేది. కానీ తనను ప్రకటింపవలదని ఆయన వారిని గట్టిగా ఆజ్ఞాపించాను. ఇది క్రీస్తుని సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు పరిహరింపబడును గాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త భాగంలోని అనేకులు యేసు ప్రభు చెంతకు వచ్చి స్వస్థతలు పొందడానికి ఆయన దగ్గరికి వెళ్ళి తాకడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. తాకిన ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుతూ ఉన్నారు. ఆఖరికి దెయ్యము పట్టిన వారు కూడా స్వస్థత పొంది ఆ దయ్యాలు వెడలిపోతున్నప్పుడు ఆ సైతాను ఆ దయ్యము కూడా ప్రభుని స్తుతిస్తున్నారు. ప్రభుని మాటలు చెప్తూ ఉన్నారు. నీవెవరో మాకు తెలుసు, నువ్వు దేవుని సజీవ కుమారుడు అని మాకు తెలుసు అని చెప్తున్నప్పుడు యేసు ప్రభు ఆ దెయ్యములను నోరు మూయించి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఆ దెయ్యములు దేవుని మాటను చెప్పడానికి అనుమతించలేదు. దేనివల్ల అని ఒక చిన్నదిగా మనం పరిశీలించినట్లయితే, కొద్దిగా ధ్యానించినట్లయితే, సైతానికి దేవుడెవరో తెలుసు కానీ విశ్వసించదు.
సైతాను విశ్వాసం లేదు, సైతానునికి విశ్వాసం లేదు. కేవలం జ్ఞానం ఒక్కటే ఉన్నది. దేవుడు ఎవరో తెలుసు, దేవుని కుమారుడని తెలుసు, తనకి ఏ శక్తి ఉందో తెలుసు, అయినా సరే విశ్వాసము లేదు. ఇదొక్కటే ముఖ్యమైనటువంటి తేడా. మనకు దేవుడిస్తున్నటువంటి గొప్ప అవకాశం ఏమిటి అంటే విశ్వసించే అవకాశం. మనకు తెలిసినా చాలా మంది విశ్వసించకపోతే ప్రయోజనం ఏమీ లేదు. చాలా మందికి తెలుసు యేసు ప్రభు ఎవరో, కానీ విశ్వసించని వారు చాలా మంది ఉన్నారు, అలాంటి పరిస్థితిలో ఉన్నారు. సో సైతానికి దేవుడెవరో తెలుసు, కానీ తెలిసినంత మాత్రాన రక్షించబడిపోవటం లేదు. ఎవరైతే మనకు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, తనను విశ్వసించి అంగీకరించి వారికే దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రభు ప్రసాదిస్తున్నారని. కాబట్టి విశ్వసించాలి, అంగీకరించాలి, ప్రకటించాలి. ఈరోజు మనం ఉన్నటువంటి ఈ పునీతుడు పునీత దేవ సహాయం పిళ్ళై, ఆయన అన్యుడు. ఆయన విశ్వసించాడు, దేవుని బిడ్డ అయ్యాడు, ప్రకటించాడు, తాను ప్రకటించిన దానికోసం మరణించాడు కూడా. అటువంటి గొప్ప పునీతుని యొక్క స్థలంలో మనం ఈరోజు ఉన్నాం. ఇతని పేరు దేవ సహాయం పిళ్ళై. అది అసలు పేరు కాదు. ఆయన పుట్టినప్పుడు అతనికి పెట్టిన పేరు ఏమిటంటే నీలకంఠన్ పిళ్ళై. నీలకంఠన్ పిళ్ళై అది అసలు పేరు. వారి నాన్న ట్రావెన్కోర్ ఆ యొక్క రాజ్యంలోని మార్తాండవర్మ అనేటువంటి రాజు కొలువులో ఫైనాన్స్ ఆఫీసర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, చాలా పెద్ద పోస్టు. ఆ కోశాగారానికి ఆయన ఇన్ఛార్జ్గా ఉండేవారు ఈ నీలకంఠన్ పిళ్ళై వాళ్ళ నాన్నగారు. సో చాలా ఉన్నతమైనటువంటి అంతస్తులో వారు ఉండేవారు. ఆ మార్తాండవర్మ సామ్రాజ్యంలోని ట్రావెన్కోర్ సామ్రాజ్యంలో రాజు ఆస్థానంలో ఉండేటువంటి వారు. అలా నెమ్మదిగా కొడుకు నీలకంఠన్ పిళ్ళైకి కూడా పోస్ట్ ఇచ్చారు. ఇతను కూడా ఎంత టాలెంటెడో అన్ని కూడా నిరూపించుకున్నాడు. తనకున్నటువంటి ఎకనామికల్ నాలెడ్జ్, ఈ యొక్క అర్థశాస్త్రం మీద ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని నిరూపించుకొని చాలా ఉన్నత అంతస్తులకు వెళ్తున్నాడు. అలాంటి సమయంలోని జరిగినటువంటి ఒక విషయం ఏమిటంటే డచ్ ప్రాంతం నుంచి, అంటే ఫారెన్ నుంచి, యూరోప్ నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటి కొంతమంది సైనికులు వారిని పంపిస్తున్నారు. డచ్ గవర్నమెంట్ ఏమని పంపిస్తున్నారంటే, మీరు ఆ ట్రావెన్కోర్ సామ్రాజ్యాన్ని పడగొట్టి, నీటి మీద వారు షిప్ మీద వస్తున్నారు, మీరు వాటిని పడగొట్టి అక్కడ మన సామ్రాజ్యాన్ని స్థాపించండి అని చెప్పి పంపించారు. దాని క్యాప్టెన్ ఎవరు అంటే డి లెనాయ్ అనేటువంటి ఒక క్యాప్టెన్, డచ్ క్యాప్టెన్, సైన్యాధిపతి, ఆ షిప్ క్యాప్టెన్ అతను వచ్చారు. ట్రావెన్కోర్ యుద్ధం జరిగింది, చాలా పెద్ద యుద్ధం జరిగింది. ఇక్కడ ట్రావెన్కోర్ సామ్రాజ్యము, డచ్ సైనికులు, డచ్ అంటే వారికి గన్లు అన్నీ ఉన్నాయి. ఈ ట్రావెన్కోర్ సైనికులందరికీ బల్లాలు అలాంటివన్నీ ఉన్నాయి. అయినా సరే వీళ్ళే గెలిచారట. ఈ ట్రావెన్కోర్ సామ్రాజ్యం గెలిచి ఆ డచ్ సైన్యాధిపతిని, క్యాప్టెన్ని అందరినీ కూడా చెరసాల్లో పెట్టేశారు. అందరినీ చెరసాల్లో పెట్టడం జరిగింది. కానీ ఈ ట్రావెన్కోర్ రాజు చాలా మంచివాడు కాబట్టి ఆయన తర్వాత ఏం చేశాడంటే, ఈ జైల్లో పెట్టినటువంటి డచ్ సైనికుడిని అక్కడ పెడితే మనకేం లాభం, ఆయనతో అగ్రిమెంట్కి వచ్చారు. ఏమనంటే, నువ్వు నీ టెక్నాలజీ అంతా నాకు నేర్పించాలి, అప్పుడు నిన్ను జైలు నుంచి రిలీజ్ చేస్తాను, నువ్వు నా దగ్గరే ఉండి నా కోసం పని చెయ్యాలి అని చెప్పి అన్నారట. దానికి అంగీకరించాడు. దానికి డి లినాయ్ అనేటువంటి క్యాప్టెన్ అంగీకరించి బయటకు వచ్చి ఆయన టెక్నాలజీ అంతా కూడా నేర్పించారు. అయితే ఆ డి లినాయ్ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ అంతా వీళ్ళు వాడడానికి, అతని దగ్గర నుంచి అన్ని జ్ఞానం అంతా తెలుసుకోవడానికి ఇన్ఛార్జ్గా ఎవరిని పెట్టారంటే ఈ నీలకంఠన్ పిళ్ళైని అతనికి అప్పచెప్పారు. నువ్వు అతని దగ్గర ఉన్న జ్ఞానం నేర్చుకో, అతని చేత పని చేయించు, మన సామ్రాజ్యాన్ని డెవలప్ చేయించు అన్నారు. సో ఈ టైంలోని ఈ నీలకంఠన్ పిళ్ళై ఈ డి లినాయ్ అనేటువంటి అతని దగ్గర కేవలం ఆ జ్ఞానమే కాదు, దైవ జ్ఞానం కూడా నేర్చుకున్నాడు. బైబిల్ చదవడం నేర్చుకున్నాడు, బైబిల్ గురించి తెలుసుకున్నాడు, ఆయన విశ్వాసంలోనికి వచ్చాడు. సో ఆ డి లినాయ్ అనేటువంటి ఆ క్యాప్టెన్ వలన ఇతను విశ్వాసంలోనికి రావడం, ఆయన దగ్గరలో ఉన్నటువంటి వేరే ప్రాంతానికి పద్మనాభపురం అక్కడికి వెళ్ళి ఆయన జ్ఞాన స్నానం కూడా తీసుకున్నాడు.
ఆ జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు అతనికి ఫాదర్ గారు ఇచ్చినటువంటి జ్ఞానస్నానం ఇస్తున్నప్పుడు పెట్టిన పేరు ఏమిటి అంటే లాజర్. లాజర్ అనేటువంటి పేరు పెట్టారు. ఎవరికి? నీలకంఠన్ పిల్లకి ఏ పేరు పెట్టారు? లాజర్ అనే పేరు పెట్టారు. ఈ లాజర్ అనే పేరు అర్థం ఏంటా అని వెతుకుతుంటే మలయాళం, తమిళ్లో, అప్పట్లో మలయాళంలో ఉండేదన్నమాట ఈ ప్రాంతం అంతా. వాళ్ళు అడుగుతున్నప్పుడు ఆ మలయాళం ట్రాన్స్లేషన్ ఏంటంటే లాజర్ అనే పేరుకి అర్థం దైవ సహాయం. సో అలాగా మలయాళంలోనికి మార్చుకున్నారన్నమాట అతని పేరుని. అప్పటి నుంచి కూడా దైవ సహాయం పిల్లై అని చెప్పి అతను పిలిపించుకోవడం మొదలు పెట్టాడు. ఆయన భార్య కూడా జ్ఞానస్నానం తీసుకున్నారు. ఈ విధంగా అతని వల్ల తన కుటుంబంలో చాలా మంది జ్ఞానస్నానం తీసుకోవడం జరిగింది. కానీ ఇది చాలా బాధ కలిగించింది ఎవరికంటే హిందూ ఉన్నతమైనటువంటి కులస్తులకి. వాళ్ళ కులంలోనే ఇతను ఉండేవాడు. ఆ ఉన్నత కులస్తులందరూ కూడా ఇతని మీద ఇంక కోప్పడ్డం మొదలు పెట్టారు. ఎందుకంటే ఇతను హిందూ సాంప్రదాయాన్ని మానేశాడు, హిందూ విశ్వాసాన్ని వదిలిపెట్టాడు, మిగతా వారిని కూడా హిందూ మతాన్ని వదిలిపెట్టి రావడానికి ప్రోద్బలంగా ఉంటున్నాడని చెప్పి ఇతనిని ఎలాగైనా సరే వదిలించుకోవాలని ఇతని మీద రాజు దగ్గర నిందలు వేయడం మొదలు పెట్టారు. రకరకాలైనటువంటి అపనిందలు వేసి ఇతనిని రాజు దగ్గర చెడ్డ చేసేసి జైల్లో పెట్టించారు. సో ఇతను తన భార్య వాళ్ళందరూ కూడా విశ్వాసంలోనికి వస్తున్నారనేటువంటిది గమనించండి. అతను హిందూ సాంప్రదాయాలన్నిటినీ వదిలేసి మంచి క్రైస్తవుడిగా జీవించడం మొదలుపెట్టాడు. చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆ మతం అంతని వదిలి ఆయన కొత్తగా తీసుకున్నటువంటి క్రైస్తవ మతంలో మంచి విశ్వాసిగా ఉన్నాడు. ఒకసారి గమనిస్తే మన క్రైస్తవులు చాలా మంది ఇంకా హిందూ మతాన్నే పాటిస్తున్నారు. మన క్రైస్తవులు చాలా మంది ఇంకా హిందూ మతంలోనే ఉన్నారు. కానీ ఇతను ఆ హిందూ మతాన్ని వదిలి వచ్చేసాడు. ఎంతగా వచ్చాడంటే ఆయన హింసలు పెట్టినా సరే ఏమాత్రం వెనుకాడలేదు. మీరు ఒక్కసారి ఆ ఫొటోస్ చూస్తే, పైన ఉన్నటువంటి ఫొటోస్ ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ ఫోటో ఆయన నిందించబడడం, ఆయన ఎలాగా నిందించబడ్డాడు అనేటువంటిది. వెంటనే అతన్ని చెరసాలలో పెట్టేశారు. చెరసాలలో పెట్టి ఆయన్ని చాలా చిత్రహింసలు పెట్టి వాళ్ళు అడిగింది ఏంటంటే నువ్వు హిందూ మతాన్ని తిరిగిరా, దేవుని వదిలిపెట్టి, యేసుప్రభుని వదిలిపెట్టి హిందూ మతంలో తిరిగిరా అని చెప్పి ఆయన చిత్రహింసలు పెట్టారు. ఆయనకి ఒక ఎద్దు మీద ఎక్కించి వెనక్కి తిరిగి కూర్చోబెట్టి కొరడాలతో కొట్టి ఆయన్ని ఊరంతా ఊరేగించారట. పిండి బొట్లు పెట్టి ఎక్కిరించడానికి పిండి బొట్లు పెట్టి ఆయన ఊరంతా ఊరేగించడం జరిగింది. ఈ అవమానంతో అతను విశ్వాసం వదిలేస్తాడని, అతను నమ్మినటువంటి వారు కూడా విశ్వాసం వదిలేస్తారని ఉద్దేశం. కానీ అతను వదిలిపెట్టలేదు. సో ఆ విధంగా ఇంకా విశ్వాసంలో నిలబడ్డాడని ఆయన్ని తర్వాత ఫోటో మీరు చూసినట్లయితే 90 కొరడా దెబ్బలు కొట్టారట. మొత్తం ఒళ్ళంతా చీలిపోయినట్టు కొట్టినటువంటి కొరడా దెబ్బల దగ్గర మిరియాల గుండ, పెప్పర్ పౌడర్, మిరియాల గుండ రాశారట. మిరియాల గుండ కారం కలిపి రాయడం జరిగింది. ఆయన తీసుకెళ్లి రాయి మీద, ఎండలో బాగా వేడిగా ఉన్నటువంటి రాయి మీద పడుకోబెట్టి ఆయన్ని అక్కడ కట్టేశారు. ఇంకా అప్పుడు కూడా అతను వదిలిపెట్టలేదు. సో ఈ చిత్రహింసలన్నీ కూడాను ఆయన్ని ఆ ఊర్లోనే పెట్టి చాలా హింస పెట్టారు. తర్వాత అవన్నీ కూడా ఫాదర్ తర్వాత తీసుకెళ్తానన్నారు. ఆయనకి ఒక చిన్న గుహలో పెట్టి మిరపకాయల పొగ పెట్టారట. కుంపట్లోని మిరపకాయలు వేసేవారు. దాంట్లోని ఆ గుహలో అతను ఉంచేవారు. ఎలకల దగ్గర వదిలేశారట, పాముల దగ్గర వదిలేశారు. ఆయన్ని కొట్టడం, ఆఖరికి ఎద్దు మీద ఎక్కి అంటే నీటి ఎద్దు మీద ఎక్కి ఊరేగించారట. నీటి ఎద్దు అంటే యముడికి గుర్తు, హిందూ సాంప్రదాయాలు యముడికి గుర్తు. సో చావుకి గుర్తుగా అతని నీటి ఎద్దు మీద ఎక్కించి ఊరేగించడం కూడా జరిగింది. అంటే అంతలాగా అతనిని హింస పెట్టడం అవన్నీ జరిగింది. ఇంత జరుగుతున్నా అతని విశ్వాసాన్ని వదిలిపెట్టలేదట. ఆఖరికి ఇంకా ఇలా కాదు ఇతన్ని అని చెప్పి ఒక శిక్ష వేశారు. దేశ బహిష్కరణ, దేశం నుంచి వెలివేసేశారు. నువ్వు మా దేశంలో కాలు పెట్టడానికి వీలు లేదని చెప్పి ఇతరిని ఊరేగిస్తూ చిత్రహింసలు పెడుతూ క్రైస్తవులుగానే అయితే ఇలాంటి చంపుతాము అని చెప్తూ ఊరు బయటికి నడిపించుకొని వెళ్ళిపోతున్నారు. పద్మనాభపురం అనేటువంటి ప్రాంతం నుంచి ఈ అరుల్వైమురి అనేటువంటి ప్రాంతమునకు వస్తున్నటువంటి దారిలోని ఇతరుని ఒక నీమ్ ట్రీ
వేప చెట్టుకి కట్టారట. వేప చెట్టుకి కట్టి రాత్రి అతన్ని కట్టి ఉంచారు. నడిపిస్తున్నారు అన్నమాట. నడిపించుకొని వచ్చారు ఇక్కడ వరకు కూడా. చాలా దూర ప్రాంతం నుంచి ఇక్కడికి నడిపించుకోవడం రావడం జరిగింది. ఆయన వస్తున్నప్పుడు ఆ వేప చెట్టు కట్టి పెట్టారట. అక్కడికి ఆ ఊరు ప్రజలందరూ వచ్చి ఇతని దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని చాలా మందికి పిల్లలు లేని వారికి పిల్లలు ఇతని ప్రార్థన ద్వారా పుట్టడం. తర్వాత ఇప్పుడు ఏమంటారంటే ఆ వేప చెట్టు ఒక స్వస్థతా స్థలం అయిపోయింది. ఇప్పుడు ఆ వేప చెట్టును ముట్టుకొని లేకపోతే ఆ వేపాకులు వాడుకున్నా చాలా మందికి స్వస్థత అవుతుంది. ఎందుకంటే దేవసాయం పిల్లయ్య గారిని అక్కడ కట్టేశారు అనేటువంటిది కూడా చెప్పడం జరుగుతుంది. ఆ రాత్రి పడుకున్న సమయంలో చాలా మంది ఆఖరికి సైనికులు కూడా అతని గురించి మారడం జరిగింది అని అంటారు. ఆయన్ని తీసుకొని ఈ అరళ్వైమురి అనేటువంటి ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ చంపడానికి ఉద్దేశం ఏమిటంటే ఇది ట్రవన్కోర్ సామ్రాజ్యం ముగిసిపోతుంది. ఇక్కడ పాండ్యా సామ్రాజ్యం ఇంకొక దేశం స్టార్ట్ అయిపోతుంది, ఇంకొక రాజ్యం స్టార్ట్ అయిపోతుంది. ఈ దేశస్తుల్ని కానీ ఆ దేశంలోనికి వెళ్తే చంపేస్తారు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇతరిని పొరుగు దేశంలోనికి ఎవరైతే విరోధులో ట్రవన్కోర్కి పాండ్యాకి తగ్గులు అవుతున్నాయి, సో మధ్యలో ఇటువైపు అటు వెళ్తే చంపేస్తారు వాళ్ళని. ఆ ఉద్దేశంతో ఇతన్ని అటు పంపించి చంపేద్దాము అనే ప్లాన్లోని తీసుకొచ్చారట. కానీ ఇక్కడ అతను చంపే ముందు ప్రార్థించడం జరిగింది. మీరు తర్వాత స్థలాలన్నీ చూడొచ్చు. ఆయన ఎంత ఆవేదనతో ప్రార్థన చేశారంటే ఆయన మోకాళ్ళ ముద్రలు రాయి మీద పెట్టబడి ఉంటాయి, అంటే రాయి మీద అచ్చులు వచ్చేసాయి. ఆయన మోకాళ్ళ ముద్ర ఆయన మోకరించి ప్రార్థించినప్పుడు, అంటే వాళ్ళకి అడిగారట ఇతను నేను చచ్చిపోయే ముందు ప్రార్థించుకోవాలి అనేసి. కొన్ని గంటలు అతను ఆ మోకాళ్ళు వేసి ఆ రాయి మీద ప్రార్థించారట. ఆ మోకాళ్ళ ముద్రలు రాయి మీద ఉంటాయి. నేను తర్వాత చూపిస్తాను, పైకి వెళ్ళినప్పుడు చూడొచ్చు. సో ఇతన్ని కొండపైకి తీసుకొని వెళ్ళి అక్కడ కొంతమంది సైనికులను పంపించి షూట్ చేయడానికి గన్నులు తీసుకెళ్లారట. గన్నులు పట్టుకొని వెళ్ళారు. అక్కడ చూడొచ్చు ఆయన్ని ఎలా తీసుకొని వెళ్ళారో. తర్వాత గన్నులు పట్టుకొని షూట్ చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలోనట గన్నులు పనిచేయలేదట. ఆయన షూట్ చేస్తుంటే గన్స్ సరిగ్గా పనిచేయలేదట. అప్పుడు ఈ దేవసహాయం పెళ్ళయి సాధారణ క్రైస్తవుడే. గమనించండి, నేను ఇదంతా చెప్తుంది ఒక సాధారణ పెళ్లి చేసుకున్నటువంటి చక్కని క్రైస్తవుడు, గురువు కాదు, అమ్మగారు కాదు, మఠవాసి కాదు, ఒక సాధారణ క్రైస్తవుడికున్న విశ్వాసమే ఇదంతా కూడా. సో అతనిని షూట్ చేస్తుంటే గన్ పనిచేయట్లేదు అన్నప్పుడు ఆయనే సైనికులను పిలిచి ఆ గన్ తీసుకొని ఆశీర్వదించి వాళ్ళకి ఇచ్చాడట. ఇప్పుడు షూట్ చేయండి తగులుతుంది అన్నాడట. సో అప్పుడు వారు షూట్ చేసినప్పుడు ఆయన అలాగా గుళ్ళు తగిలి చనిపోవడం జరిగింది. ఆయన్ని పైనుంచి తోసేశారు కిందకి, కొండ మేంచి కిందకి తోసేశారట. తర్వాత వాళ్ళు తన శిష్యులు వాళ్ళందరూ వచ్చి ఆయన్ని తీసుకొని వెళ్ళి సమాధి చేయడం జరిగింది. సమాధి ఇక్కడ లేదు, మనం ఇక్కడున్న ఈ ప్రాంతంలో చంపబడిన స్థలం ఇది. సమాధి సెయింట్ జేవియర్స్ చర్చ్లోని దూరంగా ఉంది. మనం అక్కడికి వెళ్తాం, తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తాం. సో ఆయన్ని ఇక్కడ చంపడం జరిగిందన్నమాట. ఇక్కడ ఆయన పడిపోయారు. పడిపోతున్నప్పుడు రాయి కూడా చిన్న మొక్క విరిగిపోయి పడిపోయింది అంటారు. పైకెక్కి మనం చూసినట్లయితే ఆ రాయి ఒక్కటే కొండ నుంచి విరిగిపోయి పడిపోయినటువంటి ఒక చిన్న రాయి మొక్క మాత్రము. మామూలుగా దాన్ని రాయితో కొడితే సాధారణ రాయి శబ్దం రాదు, గంట శబ్దం వస్తుంది అన్నమాట. సో దాన్ని స్పెషల్గా గుడి గంట శబ్దం వచ్చేటట్టుగా ఆ రాయి తయారైంది. సో అవన్నీ కూడా ఈ ప్రాంతంలో చూసేటువంటి అద్భుతాలు. సో ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి పునీతిని మనం దర్శిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం చాలా పవిత్రమైనది. ఇతనిని 2022లోనే పాపు గారు పునీతుడిగా ప్రకటించారు. 2022లోనే పునీతుడిగా ప్రకటించారు. ఇతను చనిపోయింది మాత్రం 1752లో చనిపోయారు. 1752లో చనిపోయారు. కానీ ఇతనిని పునీతునిగా ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నారు. 2022లోనే ఇతనిని పునీతునిగా ప్రకటించడం జరిగింది. ఇతని పండగ జనవరి 14వ తారీఖున జరుగుతుంది. మనం సాధారణంగా బాలేస్ పండుగ అని విశాఖపట్నంలో మన సీతందార్ బాలేస్ పండుగ చేస్తాం. కానీ జనవరి 14వ తారీఖు పునీత దేవసహాయం పిళ్ళయ్య గారి యొక్క పండుగ రోజు. సో అటువంటి ఆ పునీతుడిని ఈరోజు మనం దర్శిస్తూ ఉన్నాం. దేవుని కృతజ్ఞత తెలుపుదాం. సైతాన్ని నోరు మూయమన్నారు యేసు ప్రభు, కానీ సాధారణ క్రైస్తవుల్ని ప్రకటించమన్నారు. సో సైతానికి లేని వరం
మనకిచ్చారు దేవుడు సువార్తను ప్రకటించేటువంటి వరం. సో మనం ఎంత అదృష్టవంతులమో గమనించుదాం. సైతాన్ని నోరు మొయ్యి, నువ్వు మాట్లాడకు అని చెప్పి సైతాన్ నోరు మోయించారు యేసు ప్రభు. కానీ మనమందరము ప్రకటించాలని దేవుడు మనలను అవకాశం ఇస్తున్నారు. అలాంటి వారిలో ఒక చక్కని క్రైస్తవుడే దేవ సహాయం పిళ్ళై. అసలు పేరేంటి? నీలకంఠన్ పిళ్ళై. జ్ఞానస్నానం పేరు లాజర్. లాజర్ ట్రాన్స్లేషన్ దేవసాయం పిళ్ళై. సో అతని కుటుంబం పేరు పిళ్ళై. సో ఆ పేరు కంటిన్యూ అవుతుంది. ఆ విధంగా ఈ పునీతుని యొక్క స్థలంలో మనం ఉన్నాం. సో దేవుని ప్రార్థించుదాం, ఈ పునీతుని సహాయం అడుగుదాం. దేవుడు మనకు కూడా మంచి విశ్వాసమును, పట్టుదలను, చక్కనైనటువంటి దైవ సాక్ష్యాన్ని మన జీవితాల ద్వారా ఇతరులకు అందించేటువంటి వరాన్ని మనం ప్రార్థించుదాం. చాలా మంది ఇతని వలన మారారు. చాలా మంది ఇతని జీవితంలో ఇంత హింసలు పడినా వదిలిపెట్టలేదు. దేవుని వదిలిపెట్టలేదు అంటే నిజమైన దేవుడు ఇతనే అని చెప్పి యేసు ప్రభుని ఇతని వలన విశ్వసించడం జరిగింది. అలాంటి వరాన్ని మనందరికీ కూడా దయచేయాలని ప్రార్థించుదాం. ప్రభు మనందరినీ దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. స్వీకరించుమయ్యా నా యాచన, ఆదరించుమయ్యా నా హృదయార్పణ. స్వీకరించుమయ్యా నా బలియార్పణ. నా జీవనాథ శ్రీ యేసునాథ, నా జీవనాథ ఆదరించుమయ్యా నా హృదయార్పణ. స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ. స్వీకరించుమయ్యా ఆదరించుమయ్యా నా హృదయార్పణ. స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ పని సర్వశక్తి గల అభిధేయుడు సర్వేశ్వరునికి అంగీకారం ప్రార్థించుదాము. ఇవన్నీ స్వీకరించుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము సమర్పించి కానుకలను నీ ఆశీస్సులతో పవిత్ర పరమము వేద సాక్షిమునిగా దేవ సహాయము మీ మీద గల ప్రేమ వలన అన్ని విధములైన శారీరక హింసలను సహింపగల శక్తిని కలిగి ఉండేను. నీ కృప ద్వారా మా హృదయములు నీ ప్రేమతో ప్రజ్వలిల్లినట్లు కరుణింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా నీ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులకు త్రిపుడు ప్రభువైపు తిప్పియున్నావు. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట నివ్వవు. ప్రభువైన దేవ, పావనపిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ తెచ్చుకోవటం నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కువైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించుటివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడు పవిత్రాత్మ వలన శరీరం ధరించి కన్యక నుండి జన్మించి నీ చిత్తము నెరవేర్చు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించు. అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమలను అనుభవించింది.
ఇట్లు అతడు మరణము సంఖ్యను గురించి తాను అనుగ్రహించాడు కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా కులాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరమును పురోగతుడు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా నీవు ఎక్కువగా పవిత్రుడు సర్వ పవిత్రుడు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ పాత్రలను పరిశుభ్రపరచాలని ఆలోచించున్నాము. ఏ విధమున మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములుగా అతడి శిలువ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా ఆచరించుకున్నప్పుడు అపమానంలోని కృతజ్ఞతావందనలు చెప్పి త్రుంచి శిష్యులకి చూడాలి. మీ అందరూ దేవుని తీసుకొని కూర్చుంటారు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరం. ఆలుమని భోజనంతరం పాత్రమనందుకుని మరలా కృతజ్ఞతావందనలు చెప్పి శిష్యులకి చూడాలి. మీ అందరూ దేవుని తీసుకుని దీని నుండి పాలన చేయండి. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. మీ కొరకు అనేకుల కొరకు పాపై తాను వేయబడింది. దేనిని నా జ్ఞాపకార్థము చేయదు. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణించు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవమనసు అప్పమను రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాను. నీ సమకము నిలిచి నీకు పరిచర్య చేయడం పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాను. క్రీస్తు శరీరములైన పాల్గొను పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా ప్రపంచమంతా వ్యాపించిన మీ శ్రీసభలో జ్ఞాపకించుము. ఫ్రాన్సిస్ జగత్తులను సూసైడ్ మీ పాదపత్రలను గురువాలతో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణంగా చేయుము. మిగతా చనిపోయిన నా సహోదరి సహోదరులను నీ కనికరమును చెప్పిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొని వారిని ప్రకాశంలో చేర్చుకుని మా అందరిపై దయచూపి దేవుడికి తెలుగు మరియు మాతో ఆమె చూసిన ధన్యులైన పోషకులతో ఆత్మ సేవ సంజ్ఞానందరితో మీకు దేవస్థానం విలయాలతో మాకు నిత్య జీవితంలో భాగం చేయి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగా వినయ సర్వేశ్వర పవిత్ర
క్రీస్తు ప్రభువు అనేక సందర్భాల్లో ప్రకటించేవారు. ఈ విశ్వాసమే నీకు స్వస్థత కలిగిన మరి ఈ రోజు యొక్క ప్రదేశం ఉండగా నీ దేవస్థానానికి వెళ్ళేవాళ్ళని మనకి విశ్వాసాన్ని ప్రసాదించమని దృఢపరచమని మన ప్రభువు నేర్పినా చెప్పాలిదా. ముందు మా యొక్క తండ్రి, ఈ నామం పూజింపబడిన గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావబడిసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము సోదరి యొక్క ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించు. మా యోచనలో మాకు శాంతిని ప్రసాదించు. నీ దయానికి అనుగుణంగా పాపం నుండి మమ్మల్ని ముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడు. నీవు మోక్షానందము మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతి మీకు అనుగ్రహించున్నా, నా శాంతి మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలులతో ప్రచురించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రేష్ఠ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండేగాక. ఉందురుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని పిల్ల ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపం పరించిన ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపం పరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకపాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రె పిల్ల ఎందుకు పిలవబడిన వారు అందరం ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించినప్పుడు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసు ప్రభుని రక్తమా ప్రేమమయ ఐక్యమౌ నాలోని నా కోసం జీవింతును నీ కోసం నిరతము నీ సేవలో. ప్రేమమయ ఐక్యమౌ నాలోని నా కోసం
జీవింతును నీ కోసం నిరతము నీ సేవలో భోజమా భోజమా యేసు ప్రభుని దేహమా పానమా పానమా క్రీస్తు ప్రభుని రక్తమా నీ మాటలు మీరిన ఇశ్రాయేలు ప్రజలను మేలైన గోధుమలో పోషించిన దేవా నీ మార్గము ఎడపాసిన ఈదు బిడ్డలను కొండ తెనెతో సంతృప్తులు చేసిన సర్వోన్నత నీ మాటలు మీరిన ఇశ్రాయేలు ప్రజలను మేలైన గోధుమలను పోషించిన దేవా నీ మార్గము ఎడపాసిన ఈ నీదు బిడ్డలను కొండెతెనెతో సంతృప్తిగా చేసిన సర్వోన్నత ప్రేమమయా నీ ప్రేమను ఎలా ఎలా నీ కాంచెను ఎలా ఎలా నీ కాంచెను భోజమా భోజమా యేసు ప్రభుని దేహమా పానమా పానమా క్రీస్తు ప్రభుని రక్తమా ఆపదలు వరదలు నన్ను ముంచెత్తగా నీరాక నా హృదిలో ప్రశాంతతను ఇవ్వగా కోటి కోటి స్తోత్రములతో నిన్ను భజింతు దేవా నీ తలపులు నాకు మిగుల ప్రీతి దేవా ఆపదలు వలదలు నన్ను ముంచెత్తగా నీరాక నా హృదిలో ప్రశాంతతను ఇవ్వగా కోటి కోటి స్తోత్రములతో నిన్ను భజింతు దేవా నీ తలపులు నాకు మిగుల ప్రీతి దేవా ప్రేమమయా నీ ప్రేమను ఎలా ఎలా నీ గాంచెను ఎలా ఎలా నీ గాంచెను భోజమా భోజమా యేసు ప్రభుని దేహమా పానమా పానమా క్రీస్తు ప్రభుని రక్తమా ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల యందు పాల్గొని మాకు వేద సాక్షికుని దేవ సహాయం వలె ధైర్య సాహసములు కలిగినట్లు కరుణింపుము. తత్ఫలితముగా మేము నీకు విశ్వాసపాత్రులమైన నిస్వార్థ సేవ చేయుచు బాధలు కూడా విషయం పొందినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన యేసు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండెనుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాప్త వెళ్ళి క్రీస్తు ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇప్పుడు
చూపించుకుని తర్వాత బయట కూడా మనం తీసుకుంటాం. మీరు ఫోటోస్ వచ్చి కూడా నెమ్మదిగా చూడొచ్చు. వెంటనే బ్రేక్ఫాస్ట్ ఉంటారు బయట. ప్రత్యేక విధంగా స్పెషల్లీ ఐ థ్యాంక్ ది సాక్రిస్టియన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ అరేంజింగ్. ఒక ఫోటోకి అంతా తయారు ముందుకు వచ్చినట్లయితే ఒక ఫోటో అయిపోతుంది. తర్వాత మనం బయటకు వెళ్దాం. ప్రసాదం ప్లేస్ చాలా కాన్సెప్ట్ ఉంటాం ఈ లోపల చదువుకోండి. ధ్యాన సమర్పణ. నాయకరాజ్ఞి నాయక తల్లి, నన్ను మీకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను. నాయక భక్తి మీకు చూపించుటకు ఈ దినము నా కండను, చెవులను, నోరును, హృదయమును మీకు సమర్పిస్తున్నాను. కాబట్టి నన్ను మీ సొంతముగా చేసుకుని కాపురాన్ని అవతరించండి. యేసు మరియా జోసెఫ్ గారు, నా హృదయమును, నా ఆత్మను, నా జీవితమును మీకు సమర్పించుకొస్తున్నాను. యేసు మరియా జోసెఫ్ గారు, మా కడపడవస్తులు మాకు సహాయం చేయండి. యేసు మరియా జోసెఫ్ గారు, మీ దివ్య సన్నిధానంలో సమాధానంగా ప్రాణించుగా మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమించగాక. ఆమేన్. ప్రేమ గుర్తు పిత పుత్ర పవిత్రాత్మ నామమున. ఆమేన్. वीडियो आप देखो वीडियो వీడియో each of the video